అందరికీ నమస్తే అండి. గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా పెరుగుతున్న ప్రజల మధ్య ఈ మత పిచ్చులు ఎక్కువైపోతున్నాయి. అలాగే కులాలను రెచ్చగొడుతూ కూడా కొంతమంది నాయకులు క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఏ మతాన్ని ఎవరు టచ్ చేయలేరు. అలాగే ఎన్ని కులాలు ఒకటైనా కానీ ఏ కులాన్ని కూడా అంతం చేయలేరు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో ప్రేమాభిమానాలతో అన్యోన్యంగా పెరిగే మన మధ్య ఇటువంటి భయంకరమైన వైరస్ పెరుగుతూ ఉంది. నిజంగా మనందరం మన మతాలను గౌరవిస్తూ మన దైవం ఆధ్వర్యంలో బ్రతుకుతున్న వాళ్ళమైతే అందరం ఒకటై యూత్ని కాపాడుకోవాలి, యువతని రక్షించుకోవాలి. యువత అంతా కూడా చాలా ప్రమాద అంచుల్లో ఉన్నది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే పార్కులలోకి, సినిమాలకి చిన్నపిల్లల్ని తీసుకొని పేరెంట్స్ పోయే పరిస్థితి లేదు. విపరీతమైన వికృత చేష్టలతో యువత వాళ్ళ కార్యకలాపాలను చెట్ల కింద, పుట్ల కింద మరీ ఎక్కువైపోతున్నవి. దీనిని ఖండించే వారే లేకుండా పోయారు. ముందుగా పోలీస్ అంటే భయం లేదు. దయచేసి నేను ప్రభుత్వ అధికారులను కోరుకునేది ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేయండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎత్తేయాల్సిన అవసరం వచ్చింది. బలమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకమైనది. స్కూళ్ళల్లో ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ విద్యార్థులు గురువుల మాటలు వినే పరిస్థితి లేదు. ఇంట్లో తల్లిదండ్రులు అంటే భయం ఉండట్లేదు, స్కూల్లో గురువులు అంటే భయం ఉండట్లేదు, బయటకు వస్తే పోలీస్ అనే భయం ఉండట్లేదు. ఈ 3 భయాలు లేనప్పుడు ఏ యువత అయినా వారి భవిష్యత్తును బాగు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పట్టణాల్లో, సిటీల్లో ఉన్న కొన్ని హోటల్ యజమానులు కూడా యువతకు, యువకులకు హోటల్స్లో, లాడ్జీలలో రూమ్స్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు పోలీస్ అంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు పోలీస్ అంటే యువకుల్లో భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని మళ్ళీ కల్పించినప్పుడే కొంతవరకైనా మనం జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా తప్పులు చేస్తున్న విద్యార్థులపై కఠినమైన చర్యలు తీసుకునేలా ఆ గురువులకు మనం అవకాశం ఇచ్చేలా ప్రతి తల్లిదండ్రులు కూడా ఉండాలి. మనం పిల్లలు ఏమైపోతారో అని భయాందోళనకు గురవుతూ భయపడుతున్నంతకాలం మన వీక్నెస్ని పట్టుకొని వాళ్ళు అత్యంత ప్రమాదకరంలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి. మన పిల్లల వల్ల ఇంకొకరి కుటుంబంలో కూడా కన్నీరు మిగిల్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న యువతకు పూర్తిగా క్రమశిక్షణ చాలా అవసరం. కఠినమైన చట్టాలు కూడా చాలా అవసరం. దయచేసి ఈ విషయం పైన అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఒకటై అందరూ ఒకటిగా నడుస్తూ యువతని సక్రమంగా క్రమశిక్షణలో పెట్టే మార్గం చేయాలి. ఈ సోషల్ మీడియాలో వస్తున్న అత్యంత భయంకరమైన ఈ అశ్లీల చిత్రాలను, ఈ పనికిరాని ఇంటర్వ్యూస్ని, అలాగే బూతులు మాట్లాడే వాళ్ళని, అసభ్య పదాలతో నిత్యం మన చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా విపరీతంగా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని వెంటనే సంబంధిత అధికారులందరూ కూడా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శిక్షలు వేసేలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ముందు కులాలని, మతాలని పక్కన పెట్టి అందరం ఒకటే దీనిని సీరియస్గా తీసుకోలేకపోతే మన పిల్లల జీవితాలు మనమే సర్వనాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల్లో మన పిల్లలు ఉండకూడదు అనుకుంటే ఇప్పుడు మనం అందరం కూడా ఒకటిగా ఇవన్నీ ఖండిస్తూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎవరైతే ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వారంతా కూడా నేను చెప్పే విషయాన్ని పాజిటివ్గా ఆలోచించి విపరీతమైన మత పిచ్చితో, కుల పిచ్చితో మనం యువత భవిష్యత్తుని నాశనం చేయొద్దు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని గొప్పగా చదివించండి. వాళ్ళు విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ, లేదా మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే ఉద్యోగాలు చేస్తూ గొప్పగా జీవించేలా వాళ్ళని నైతిక విలువలతో పెంచుతూ, ఫస్ట్ మనం విలువలతో బ్రతుకుతూ ఆ తర్వాత పిల్లల్ని కూడా నైతిక విలువలతో పెంచుతూ వారు ఉన్నత విద్యలో అభ్యసించి గొప్ప స్టేజ్కి వెళ్ళేలా ప్రతి తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. నా విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.